చేసింది. క్రిస్మస్లో భాగంగా చూసిన ఎంత మంచి డెకరేషన్ చేసిందో. ఇది రేపు మాత్రం కొంచెం చీకటైన తర్వాత ఈ లైట్ వెలుతురుతో విరజిమ్ముతూ ఎంతో అందంగా చూసే వాళ్ళకు ఆహ్లాదకరంగా కనిపించే విధంగా తయారు చేసిండు. ఇది ప్రతి ఒక్కరూ వచ్చి సాయంత్రం పూట ఈ లైట్ కాంతులతో ఉన్న ఈ అరేంజ్మెంట్స్ ఎంజాయ్ చేయాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. క్రిస్మస్ వేడుకల్లో మంచి హిమపాతాలను పోలిన సెట్టింగ్స్ను భూమితో తయారు చేశారు. చూడండి ఎంత బాగుందో. క్రిస్మస్ ట్రీని మంచు కొండల్లో ఉన్న రకంగా డిజైన్ చేశారు. ఇక్కడ క్రిస్మస్ పొట్టోడు వీడు. ఈ పొట్టోడుని మంచు కొండలలో చెట్టు వేసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు పొట్టోడు. ఇక్కడ అది మంచు దుప్పి. ఆ మంచు దుప్పి కూడా హిమాలయ పర్వతాలలో ఉండే మంచు దుప్పిని ఇక్కడ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు. చాలా బాగుంది. ఎంతో చూడడానికి అందంగా, చూసే వాళ్ళకి ఆహ్లాదకరంగా చాలా బాగున్నాయి. అందరు వచ్చి చూడాలని బాగున్నాడు. చూడండి ఈ క్రిస్మస్ తాత. ఈ క్రిస్మస్ చెట్టు గ్రీన్ కలర్లో చూడు ఎంత బాగుందో. తాత జింక మీద కూర్చొని ఉన్నాడు. జింక కాదు, ఇది దుప్పి. దుప్పి మీద కూర్చొని ఉన్నాడు. దుప్పి ఉరుకుతే పరిస్థితి ఏందనేది. దుప్పి ఉరుక్కుంటూ వెళ్తుంటే క్రిస్మస్ తాత కింద పడిపోయిండు. ఆ కింద పడిపోయినప్పుడు క్రిస్మస్ తాత కింద పడ్డాడు.